గతి తార్కిక నియమాలు సార్వత్రికమా? సార్వత్రికమైన మాటకు అర్థం మనం ముందు చూద్దాం. సర్వాత్రయ అని అర్థం. ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రకంగా కనపడే జ్ఞానాన్ని సార్వత్రిక జ్ఞానం లేదా సత్యం అని పిలుస్తాం. గతి తార్కిక నియమాలు సార్వత్రికమా అని పిలిస్తే ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇవి వర్తిస్తాయా? వర్తిస్తే సార్వత్రిక నియమాలు అనాలి. గతి తార్కిక నియమాలలో ఆంగిక కలయిక అనేది ఒకటే సార్వత్రిక నియమం. క్వాంటిటీ క్వాలిటీగా మారడం, పరిమాణం గుణంగా మారడం అనేది కొన్ని ఉదాహరణలు కెమిస్ట్రీలో, కొన్ని ఫిజిక్స్లో, కొన్ని బయాలజీలో దొరుకుతాయి. అది కూడా యూనివర్సల్ కాదు. ఐక్యత ఘర్షణ అనేది కూడా యూనివర్సల్ కాదు. సమాజంలో ఉదాహరణలు దొరుకుతాయి. వైరుధ్యము అనేది కూడా సమాజంలో ఉదాహరణలు దొరుకుతాయి. ప్రకృతిలో ఒకదానికొకటి వైరుధ్యం అని చెప్పి సార్వత్రికమనే మాట కిందకి రావు. ప్లస్ దానికి వైరుధ్యం ఇంటూ, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, సౌత్ పోల్ నార్త్ పోల్, ఇవి వైరుధ్యాలని చెప్తారు. కానీ వాటిని వైరుధ్యాలని ఫిజిక్స్ ఎక్కడా స్వీకరించాల. కాబట్టి మనం అక్కడ వైరుధ్యం అనే మాట వాడటం కుదరదు. అందువల్ల గత్తార్కిక నియమాలు సార్వత్రికమనే దాని కింద పెట్టడానికి వీళ్ళు ఏమి కావు, ఒక ఆంగిక కలయిక అనేది తప్ప.